నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? నా హార్ట్ బీట్ ఇంత రైజ్ అవుతుంది అంటే డౌట్ లేదు, భవానీ వచ్చేసింది. సారీ మేడం, చూసుకోలేదు. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే, నా హార్ట్ నీకే కాదు నీ ఆరాకి కూడా అడిక్ట్ అయిపోయింది భవానీ. నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. దేవుణ్ణి చూసి సంతోషపడాలే కాని ఆయన గుండెల్లో చోటు కావాలని ఆశపడకూడదు భవానీ. తప్పు. నీ ప్రేమని ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంచేసుకో. నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగి అక్క, వంట వాసనలు నన్ను రా రా అని పిలుస్తున్నాయి. నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. అక్క, ఇచ్చుడు. అక్క, ఏంటక్క, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం పట్టించుకోవేంటి? సరే, ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వెళ్ళి నీ పనిలో ఉండు, నేనెళ్ళి నా పనిలో ఉంటాను. ఫంక్షన్లో కలుద్దాం. ఐశ్వర్య, ఆ భవానీ వచ్చింది. హే గర్ల్స్, ఎంగేజ్మెంట్ కి గెస్ట్ గా హీరోయిన్ వచ్చేసింది. హాయ్ చెప్పండి. హాయ్ హీరోయిన్. ఈ యాంగిల్లో యాజ్ ఇట్ ఈస్ గా తమన్నలా ఉంది ఐశ్వర్య. లండన్ లో అయితే నేచురల్ క్రష్ రష్మికలా ఉంది. ఏంటమ్మా ఇది? దీని పేరే ర్యాగింగ్ భవానీ. బాగుంటుంది. ఎక్కడ నువ్వు రావేమో, మా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని తెగ భయపడ్డాం. నువ్వు వచ్చింది మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా భవానీ. థ్యాంక్ యూ. ఏ తనొచ్చింది మా అత్తయ్య దగ్గర కూలి పని చేయడానికి లీలా కదా భవానీ. కూలీ పని అంటే ఫంక్షన్లో గెస్ట్లకి టీలు కాఫీలు సర్వ్ చేయడానికా భవానీ? అవునమ్మా, దానికోసమే వచ్చాను. అయితే ఇంకేంటి, వెళ్ళి మా అందరికీ కాఫీ తీసుకురా భవానీ. భవానీ, వచ్చేసావా? నీకోసం అమ్మ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. రా భవానీ, అమ్మ దగ్గరికి వెళ్దాం. గర్ల్స్, ఫస్ట్ బాలే 6 కొట్టాం. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయేలోపు దీనికి నరకం అంటే ఏంటో 3Dలో చూపించాలి.
లేనిది మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన అయ్యా అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి నిశ్చితార్థపు బట్టలు పెట్టండి. ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని తన వెంట పడి ఇటు తీసుకురాలే బాబు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. ఈ ప్రేమకి విక్రమ్ లోపలికి తీసుకెళ్ళు. ఓకే అంకుల్. ఏ జన్మకి జంటగా ఉండగా అమ్మా అమ్మాయిని కూడా తీసుకురండి. రేయ్ ఇదిగో నువ్వు అడిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే అయ్యా. ఇదిగో వంటలు చాలా రుచిగా ఉండాలి. సీఎం దగ్గర నుండి మినిస్టర్ల వరకు పెద్ద పెద్దోళ్ళంతా వస్తున్నారు. బాగా చేయి. అలాగే నేను చూసుకుంటాను. నువ్వు దుమ్మలు కట్ చేయి, నువ్వు ఉల్లిపాయ కట్ చేయి, త్వరగా నీవు. అయ్యా నా చేతి వంట రుచి తిన్న నాలుక మర్చిపోవాలంటే 10 ఏళ్ళు పడుతుందయ్యా. ఆహా అంత బాగుంటే నా వంటలు. కానీ తేడా వచ్చిందో నేను కొట్టే దెబ్బలు కూడా నీ ఒళ్ళు మర్చిపోవడానికి 10 ఏళ్ళు పడుతుందిరా. కానీ అలాగేయ్యా అలాగేయ్యా. రే త్వరగా కానివ్వండి రా. ఏం చేస్తున్నారమ్మా? ఇదిగో ఇవి త్వరగా కట్ చేయండి. భవానీ ఎప్పుడు దొరుకుతావే నువ్వు నాకు? రావే రా. ఈరోజు నీ పరువు ప్రాణమో ఏదో ఒకటి తీస్తానే. బాబాయ్ అమ్మగారు ఇవిమ్మన్నారు. అక్కడ పెట్టే అమ్మా. అమ్మా భవానీ, ఏంటి బాబాయ్? వంటకి ఆలస్యమయ్యేలా ఉందమ్మా. కొంచెం ఆ బియ్యం ఆ ఎసట్లో ఇస్తావమ్మా? అలాగే బాబాయ్. భవానీ, అమ్మ భవానీ, నీ చున్నీకి నిప్పట్టుకుందమ్మా. అయ్యో అమ్మ భవానీ, అయ్యో.
అన్నయ్య సీఎం గారు కాల్ చేస్తున్నారు. హలో సీఎం గారు. హలో ఛాయాదేవి గారు, ఎంగేజ్మెంట్ హడావుల్లో ఉన్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు సార్, మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎక్కడి వరకు వచ్చారు సార్? ఆన్ ది వేలో ఉన్నాను. నేను వచ్చేసరికి నిశ్చితార్థం అయిపోయేలా ఉంది ఛాయాదేవి గారు. ఏం పర్వాలేదు సార్, మీరు వచ్చేంత వరకు పూజ ప్రాసెస్ అంతా ఫినిష్ చేస్తాం. కానీ రింగ్స్ మాత్రం మీరు వచ్చాకే మార్చుకుంటారు సార్. ఎందుకు ఛాయాదేవి గారు, పాపం నా కోసం వాళ్ళని వెయిట్ చేయించటం? ఆ కార్యక్రమం కూడా కానిచ్చేయండి. సార్, ఇది రిస్క్ కాదు, రెస్పెక్ట్. ఈ మాత్రం చేయకపోతే ఎలా? పర్వాలేదు సార్, వెయిట్ చేస్తాం. మీరు మా గెస్ట్. ఓకే ఛాయాదేవి గారు, మీరు ఫిక్స్ అయితే మారాలని తెలుసు కదా, ఏం చేస్తాం, మీ ఇష్టం. ఉంటానండి. అలాగే సార్. అన్నయ్య, సీఎం గారు ఆన్ ద వేలో ఉన్నారు. ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. సీఎం గారు నా కొడుకు నిశ్చితార్థానికి రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. అవునత్తా, ఈ క్రెడిట్ అంతా నీదే. ఇలాంటివి ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయిరా. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ముందు వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా చూసుకోవాలి. ఓకే అత్తయ్య. అన్నయ్య, ఈలోపు పిల్లలిద్దరికీ నిశ్చితార్థపు పూజ జరిపించేద్దాం. సీఎం గారు వచ్చాక డ్రింక్స్ మార్పిద్దాం. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని త్వరగా రమ్మనండి, పూజ మొదలు పెడదాం. అలాగేనండి. కూర్చోండి బాబు, కూర్చోమ్మా. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. అమ్మ, నువ్వు కూడా బొట్టు పెట్టుకో తల్లి. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. సార్, మీరొచ్చాకే ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పిస్తానని చెప్పాను కదా. మీ ముందే నా అల్లుడు కూతురు రింగ్స్ మార్చుకుంటున్నారు. ఎందుకు ఛాయాదేవి గారు అంత ఫార్మల్గా? పాపం అందరూ ఇబ్బంది పడుంటారు కదా. ఇది మేం మీకిచ్చే మినిమం రెస్పెక్ట్ సార్. మీరు ఎన్ని పనులున్నా మా కోసం వచ్చినందుకు మా గ్రాటిట్యూడ్ సార్. మీ అభిమానంతో, మీ ప్రేమతో నన్ను గెలిచేశారు ఛాయాదేవి గారు. ఇంక మీకు, మీ అన్నయ్యకు తిరుగులేదు. ఓకే, ఇక రింగ్స్ మార్చుకోమని చెప్పండి. పంతులు గారు, ఇప్పుడు రింగ్స్ మార్పించండి. అలాగేనమ్మా. బాబు, ఇదిగో ఈ ఉంగరం తీసుకో. అమ్మాయి ఉంగరం వేలికి తొడుగు. చూడరా, మా కలలు కళ్ళ ముందే ఎలా బూడిదైపోతున్నాయో. మేం కట్టాలనుకున్న కోటలు ఎలా కూలిపోతున్నాయో చూడు. నువ్వు చేసిన పనికి సీఎం గారు ఎలా వెళ్ళిపోయారో చూడు. ఇంకా చాలు నాన్న. మీ కలల కోసం నా లైఫ్ నేను సాక్రిఫైస్ చేయలేను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా లైఫ్ని నరకం చేసుకోలేను.
దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. ఐశ్వర్యతో పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎంగేజ్మెంట్ ఇంకొక క్షణంలో అయిపోతుంది అనగా ఇంతమంది మధ్యలో మా పరువు తీస్తూ వచ్చిన సీఎం గారు కూడా మమ్మల్ని తిట్టుకుంటూ ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయేలా చేసావు. అప్పుడు నువ్వు వద్దు అనడానికి కూడా ఏదో పెద్ద రీజనే ఉండుండాలి కదా. అదేంటో చెప్పు. దీనికి పెద్దగా రీజన్ ఏం కావాలత్తా? మ్యారేజ్ అంటే ఏంటి? రెండు మనసులు ప్రేమతో అర్థం చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఒకే మనసులా కలిసి ఉంటామని కమిట్మెంట్తో చేసే జర్నీ. ఎందుకో ఆ ఫీలింగ్ ఐశ్వర్యం చూస్తుంటే నాకు రావట్లేదు. తనని చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగే చూశాను తప్ప తననెప్పుడు నా లైఫ్ పార్ట్నర్గా ఇమాజిన్ చేసుకోలేదు. ఈ విషయం మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఇది ఒక కారణమంట్రా? లోకంలో అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారా? వాళ్ళంతా సంతోషంగా లేరా? ఇది కారణం కాదురా. నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు, అదేంటో చెప్పు. లేదా కన్న కొడుకును చంపానన్న మచ్చొచ్చినా పర్లేదు, చెప్పు. రేయ్, నాన్న చెప్పేది విను రాహుల్. పాపం ఆ అమ్మాయిని చూడు, చిన్నప్పటి నుంచి బావా బావా అని నీ వెంటే తిరుగుతూ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కాదు అనంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందిరా? ఇంకా చాలు, ఆప్తారా? ఆ అమ్మాయి కోసం నా జీవితం నాశనం చేసుకోమంటారా? నేను ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అదెందుకు మీకు అర్థం కావట్లేదు? నేను తెలిసి తెలిసి ఆ తప్పు చెయ్యలేను. రాహుల్, నువ్వు నా కొడుకువేనా? ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావురా? ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావురా? ఎలా మాట్లాడుతున్నావు? ఎందుకురా ఇలా అయిపోయావు? నీ వల్ల రెండు కుటుంబాల పరువు జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా. అలా కాదమ్మా. అసలు దేనికోసం ఈ పెళ్లి వద్దుంటున్నావురా? నీ మనసులో ఏముంది? చెప్పరా, ఎందుకు ఈ పెళ్లి వద్దు అంటున్నావు? చెప్పు రాహుల్, ఎందుకు వద్దంటున్నావు? నీ కాళ్ళు పట్టుకుంటానరా. ఏం చేస్తున్నావు? ఎవరి కోసం వద్దంటున్నావు చెప్పరా? భవానీ కోసం. ఐశ్వర్య, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? నీ కళ్ళల్లో ఆ మెరుపుకి ఈ మిర్రర్ కూడా బ్రేక్ అయిపోతుందేమో. మరి నా బావని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ప్రేమించిన వాడు దగ్గర అవుతుంటే ఈ మాత్రం హ్యాపీనెస్ ఉండదా ఏంటి? ఐశ్వర్య, మన బకరా వచ్చిందే. పిలవే, కాసేపు దాన్నొక ఆట ఆడుకుందాం. ఓకేనే.
పిలిచారంట. అవును భవానీ, ఇప్పుడు నువ్వేమైనా పనిలో ఉన్నావా? లేదమ్మా. ఎందుకలా అడిగారు? ఏం లేదు భవానీ, ఒక పక్కేమో నా ఫ్రెండ్స్ నన్ను రెడీ చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఎంగేజ్మెంట్కి టైం అయిపోతుంది. నువ్వేం అనుకోకుండా కొంచెం నెయిల్ పాలిష్ వేస్తావా? ఫాస్ట్గా అయిపోతుంది. అయ్యో, దానికే మీరింతలా అడగాల. ఇటివ్వండమ్మా, నేను వేస్తాను. ఆ నెయిల్ పాలిష్ ఇవ్వు. భవానీది చాలా మంచి మనసు, నాకు తెలుసు కదా. చెయ్యివ్వండమ్మా, వేస్తాను. చేతికి కాదు భవానీ, కాళ్ళకి. ఏ భవానీ, కాళ్ళకైతే వెయ్యవా? వేస్తానమ్మా. ఇది ఇప్పుడు నీకు కరెక్ట్గా సెట్ అయ్యే పొజిషన్లో కూర్చున్నావు. ఇదే రియాలిటీ భవానీ. నా దృష్టిలో నువ్వెప్పుడూ కిందే, నేనెప్పుడూ పైనే. కానీ నేనెవర్ని అలా పైన కింద అని చూడనమ్మా. ప్రతి మనిషిలో దేవుడుంటాడని నమ్ముతాను. ఇప్పుడు మీ కాలు పట్టుకున్నా కూడా అమ్మవారి కాలికి సేవ చేస్తున్నట్టే అనుకుంటాను. మానవ సేవే మాధవ సేవ అని మీరు వినలేదనుకుంటా. అయ్యో సారీ భవానీ, చూసుకోలేదు, ఏమనుకోకే. అయినా తగిలింది అమ్మవారి కాలే కదా, నువ్వేమనుకోవులే. కానీ ఓకే బాయ్. అయిపోయిందమ్మా. థ్యాంక్స్ చెప్పను భవానీ, ఎందుకంటే దేవతలు మనుషులకి థ్యాంక్స్ చెప్పరు కదా. ఇక నేను వెళ్తానమ్మా. ఆగు భవానీ, అసలు విషయం నేను అడగనే లేదు, అలా వెళ్ళిపోతే ఎలా? ఏంటమ్మా అది? నువ్వు మా బావ రాహుల్ని ప్రేమిస్తున్నావు కదూ? ఆగు. ఏ పాపా, ఆ చేతిలో ప్లేట్ ఇలా ఇవ్వు.
ఎంతసేపు ఒక్కదానివే పట్టుకుంటావు? లేదు, నేనివ్వను. అసలు ఎవరు మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? పాపను చూస్తుంటే మాటలతో ఇచ్చేలా లేదు సిల్క్ పాప. మరి ఎలా సిల్క్ పాప? లాక్కోవడమే. ఇవ్వు, ఏయ్ ఇవ్వమే. వదలండి, ఎవరైనా ఉన్నారా? వదలండి, ఎవరైనా ఉన్నారా? వదలండి, కాపాడండి. వదలండి, ఆగండి, ఆగండి, వదలండి, వదలండి, వదలండి. మీకు దండం పెడతారు, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఇవి నిశ్చితార్థ పొంగరాలు, దయచేసి వదలండి. నా మాట వినండి. ఆగండి, నిశ్చితార్థ పొంగరాలవి తీసుకెళ్ళద్దు. తల్లి, అక్కడ నిశ్చితార్థ పొంగరాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరో అన్యాయంగా ఆ ఉంగరాలను తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? నిశ్చితార్థ ఉంగరాలు ఎక్కడ అంటే వాళ్ళకేం సమాధానం చెప్పాలి? భవానీ ఇంకా రాలేదేంటమ్మా? ఎప్పుడో వెళ్ళింది కదా, ఇంకా రాకపోవడం ఏంటి? అల్లుడు, ఇప్పుడు వీళ్ళు భవానీకి చేసే అవమానం చూస్తుంటే భోజనం చేయకుండానే మన కడుపు నిండిపోతుంది. అయ్యా, ముహూర్తానికి సమయం మించిపోతోంది. ఉంగరాలని పూజకు తీసుకెళ్లిన భవానీ ఇంకా తిరిగి రాలేదు. ముహూర్త సమయం మించక ముందే నిశ్చితార్థం జరిపించాలి. ఎందుకన్నయ్యా ప్రతిసారి ఆ భవాని మీదే డిపెండ్ అవుతారు? ఇప్పుడు చూడు, దానికోసం నిశ్చితార్థం ఆపుకుంటూ అందరం ఎదురు చూడాల్సి వస్తుంది. నువ్వు కంగారు పడకమ్మా, ముందు ఏమైందో కనుక్కుందాం. పెద్దోడా, వెళ్ళి త్వరగా భవానిని తీసుకురా. సరేనన్నా. అయ్యా అయ్యా అయ్యా, భవనం వస్తుంది కానీ చేతిలో పల్లెం లేదయ్యా.